సో డియర్ న్యూ ఇయర్ స్టూడెంట్స్, ఈవేళ మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో కలుసుకోబోతా ఉన్నాం. వారు డాక్టర్ వీరబ్రహ్మం గారు, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా డిఆర్డిఓలో పనిచేస్తున్నటువంటి సైంటిస్ట్ ఆయన. వారితోని మనం ఈవేళ కలవటం ద్వారా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, అలాగే ఇప్పుడు పరిశోధనలో ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు అంత దూరం నుంచి ఈ ఖమ్మం మా న్యూ ఇయర్ పాఠశాలకు రావటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సార్, కాస్త మీ వ్యక్తిగతమైనటువంటి అంటే ఎక్కడ ఏంటి? మేము కర్నూలు జిల్లా అండి, ఆత్మకూరు మండలం, కరవేన గ్రామం. రైట్. అక్కడ నేను అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఆత్మకూరులో చదివాను. ఓకే. తర్వాత కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్లో బీఎస్సీ ఎంపీసీ చదివాను. సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఓకే. దాని తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో కంప్లీట్ చేశాను. తర్వాత డిఆర్డిఓలో సైంటిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే సార్. అట్ ప్రజెంట్ డిఆర్డిఓలో సైంటిస్ట్గా పనిచేస్తాను. ఓకే. డిఆర్డిఓలో సైంటిస్ట్ అన్నారు కదా, అసలు డిఆర్డిఓ మన భారతదేశానికి చేసే మేలేంటి? అంటే డిఆర్డిఓ బేసిక్గా ఏంటంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కావాల్సినటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఓకే, వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్, లాజిస్టిక్స్, వీటన్నిటిని వి విల్ సపోర్ట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. అంటే భారతదేశ సైనిక అవసరాలకు కావాల్సినటువంటి సామాగ్రిని మీరు టెస్ట్ చేయటము, లేకపోతే పరిశోధించి కొత్తవి తయారు చేయడం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ టైం టు టైం తెలుసుకోవడం, దానికి అనుగుణంగా పరిశోధనలు చేసి ఇవ్వడం. ఓకే సార్, మరి ఇప్పుడు డిఆర్డిఓలో ఈ పరిశోధనలే కాకుండా మానవ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా ఇటీవల కోవిడ్ టైంలో చూసాం. ఏం చేశారు ఆ సందర్భం? కోవిడ్ టైంలో ఏంటంటే మనకు కోవిడ్ వైరస్, ఆ వైరస్కి జనరల్గా మనకు రెండు రకాలుగా టెక్నాలజీస్ ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ఆ వైరస్ను తీసుకొని ఆ వైరస్కి రెసిస్టెంట్గా కనుక్కున్నటువంటి ఒక టెక్నాలజీ. ఓకే. తర్వాత రష్యా వాళ్ళు చేసినటువంటి వెక్టర్ టెక్నాలజీ, దాని కోవిషీల్డ్ వాళ్ళు చేసినటువంటి ఆర్ఎన్ఏ టెక్నాలజీ. ఓకే. ఇవన్నీ మనం అబ్రాడ్ నుంచి చూసినటువంటి. ఓకే. జనరల్గా మనము ఒక వైరస్ తీసుకొని దాని రెసిస్టెన్స్ కనుక్కోవడానికి చేసింది కోవాక్సిన్ అనే ఒకటి మనం చేస్తారు ఇక్కడ హైదరాబాద్ ల్యాబ్స్. అట్ ది సేమ్ టైం డిఆర్డిఓ ఒక సెకండరీ మెడిసిన్, అంటే ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవన్నీ పనిచేయని టైంలో ఒకవేళ ఒక పేషెంట్ ఒక క్రూషియల్ స్టేజ్కి వెళ్ళిన టైంలో ఓకే, మేము రేడియో ఐసోటోప్ టెక్నాలజీ ఉపయోగించి ఒక మెడిసిన్ తయారు చేసాము. దాన్ని ఏంటంటే వాటర్లో మిక్స్ చేసేసి తాగే విధంగా ఇచ్చాము అనమాట. బట్ దిస్ సెకండరీ మెడిసిన్, నాట్ ప్రైమరీ మెడిసిన్ లైక్ వ్యాక్సిన్. సో ముందు వ్యాక్సిన్ ఉపయోగిస్తాము, వాటికి కాకుండా అది ఇచ్చినప్పటికీ కూడా అతని క్రిటికల్ కండిషన్లోకి వెళితే ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి సెకండరీ మెడిసిన్ ఇట్ సపోర్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇది వ్యాక్సిన్ బిఫోర్ మనకు రెమ్డెసివిర్ చేస్తారు. ఓకే. ఓకే. రెమ్డెసివిర్ ఇస్ ఎ మెడిసిన్. అవును. వెరాజ్ రెమ్డెసివిర్ మెడిసిన్ పనిచేయనప్పుడు యాజ్ ఎ సెకండరీ మెడిసిన్గా వి హావ్ యూజ్డ్. ఓకే. whereas vaccine is after or before protection point of view. ఓకే. ఓకే. అంటే వ్యాక్సిన్ తయారవక ముందు మనకు ఉన్నటువంటి వైరల్ డ్రగ్ ఒకటి, ఒక రెమెడీసివిర్ ఉంది. ఈ వైరల్ డ్రగ్ని మనం ఇచ్చాం, యాంటీవైరల్ డ్రగ్. ఓకే. తర్వాత సో ప్రస్తుతం మీరు చాలా సమస్యల మీద, కొత్త కొత్త సమస్యల మీద పనిచేస్తూ ఉంటారు. అంటే మాకు ఉదాహరణ కోసం ఒకటి రెండు సమస్యలు, అంటే ఇవి రహస్యాలు కాకపోతే చెప్పండి. అంటే మేము మానవ డిఫెన్స్ కావాల్సినటువంటి అవసరాలతో పాటు మానవానికి కూడా కొన్ని కావాల్సినవి తయారు చేయాలనేటువంటిది ఎప్పుడు ఎవరి ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ దట్ ఐడియా. ఈ ఐడియాలో బేసిక్గా ఏంటంటే మేము రీసెంట్గా మిసైల్కి టాప్ స్ట్రక్చర్ ఉపయోగించేటువంటి మెటీరియల్ మనం పాలిమర్స్తో చేస్తాం. ఓకే. పాలిమర్స్కి ఏంటంటే 400 నుంచి 500 years లైఫ్ ఉంటుంది. ఓకే. కానీ ఆ పాలిమర్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సాయిల్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ కానీ ఉంటుంది. దట్స్ కరెక్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంటలీ పొల్యూషన్ అయ్యి లాట్ ఆఫ్ హజార్డస్నెస్ ఏర్పడుతుంది. అవును. దీనికి మనం ఎలా చెక్ పెట్టాలనే దానికి బేసిక్గా మేము బయోపాలిమర్స్ ఉపయోగించి మొక్కజొన్న స్టార్చ్ ఉపయోగించి ఒక క్యారీ బ్యాగ్ తయారు చేస్తాం. క్యారీ బ్యాగ్స్. ఓకే. ఈ క్యారీ బ్యాగ్ ఏంటంటే పాలిఇథిలీన్కు 400 నుంచి 500 సంవత్సరాల లైఫ్ ఉంటే
దీనికి కేవలం 90 నుంచి 120 రోజుల్లో భూమిలో సో 3 to 4 months, 3 నుంచి 4 నెలల్లో భూమిలోకి డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే దానికి బ్యాక్టీరియా అటాక్ అయిపోయి అది కూలిపోతుంది. రైట్. దిస్ ఇస్ ద టెక్నాలజీ వాట్ వి డెవలప్డ్. ఓకే, అది మనము యాజ్ ఏ మానవాళికి ఉపయోగపడే డైరెక్షన్లో చేస్తాం. అయితే ఒక్క విషయం నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట కంపెనీలు తయారు చేస్తేనేమో బోల్డంత ప్రచారము లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. మన ప్రభుత్వ సంస్థ చేసింది కదా ఇంత గొప్ప విషయాన్ని కనుక్కున్నది. అందులో దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద ఈ కారణం అంతా హైదరాబాద్ వెళ్ళటానికి బహుశా ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నా, బ్యాగ్స్ తయారీకి వీటికి. మనం ఎందుకు అంత ప్రచారం ఇచ్చుకోలేకపోయాం అంటే జనరల్లీ ఎలా ఉంటుందంటే, మేము ఇది బేసిక్గా కోవిడ్ టైంలోనే ఈ ఫార్ములా ఇన్వెన్షన్ చేసాం. ఓకే, ఆ టైంలో ఎక్కువగా పబ్లిసైజ్ అవ్వలేదు, మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఆల్. బట్ తర్వాత తిరుపతిలో మేము లడ్డూలు క్యారీ బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం తిరుపతి దేవస్థానంతో మాట్లాడి అప్పుడు మా సెక్రటరీ సతీష్ రెడ్డి గారు దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి చాలా పబ్లిసైజ్ అయింది. ఇప్పుడు నౌ ఇఫ్ యూ సీ ఇన్ ఇంటర్నెట్ యూట్యూబ్లో చూస్తే మీకు యూ హ్యావ్ ఆ టెక్నాలజీ గురించి చిన్న వీడియో క్లిప్పింగ్స్, ఈ టెక్నాలజీ మనం ఇండస్ట్రీకి ఎలా ఇస్తామనే ఒక వీడియో క్లిప్పింగ్ అన్నీ కూడా వచ్చాయి. ఓకే, బట్ ఇండస్ట్రీస్ ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చింది. యాజ్ ఐ యాక్సెప్ట్ దట్ ఇంకా కొంచెం అవేర్నెస్ అయితే కావాలి. స్టిల్ అవేర్నెస్ రావటం ఒకటేను, ఆ పేరు మనకి రావాలి కదా అంటున్నాను నేను. అంటే అఫ్ కోర్స్ ఓకే, మై ఎయిమ్ ఇస్ దట్ మనం ఎలా దాన్ని మనం ఫ్యూచర్లో సమాజానికి ఇవ్వగలం అనేది పాయింట్, కానీ ఇట్స్ నాట్. ఓకే, సో ఇండస్ట్రియల్కి ఇచ్చాము. ఒక ఇండస్ట్రీ అది పెట్టేదానికి ఏ మేరకు ఖర్చు అవ్వచ్చు అండి? అంటే దాంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి గ్రాన్యువల్ తయారు చేయడానికి, ఒకటి బ్యాగ్ తయారు చేయడానికి. ఓకే, గ్రాన్యువల్ తయారు చేసే ప్రాసెస్లో అయితే ఒక 1 crore అవుతుంది, మెషినరీ అండ్ ఆల్ థింగ్స్. ఓకే, బ్యాగ్స్ తయారు చేయడానికి 50 lakhs. సో అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎట్లా తయారు చేస్తాము, దాదాపు దానికి కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారు చేస్తారు, గ్రాన్యూల్స్ నుంచి ఇది తీసుకొస్తారు. సో మనం ఇప్పుడు కార్న్ నుంచి గ్రాన్యూల్స్ తయారు చేస్తే ఆ గ్రాన్యూల్ నుంచి మనం పేపర్ తయారు చేస్తాం. సో బ్యాగ్స్ తయారు చేసే ఇండస్ట్రీ సేమ్ ఉంటుంది నేను అనుకోవటం. రైట్ సార్, ఏమంటే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ బదులు మనం ఈ గ్రాన్యూల్స్ వాడతాం. సో బాగుంది. అయితే దీనికి మనం పేటెంట్ ఏమి అంటే గవర్నమెంట్ కాబట్టి పేటెంట్ ప్రాసెస్ లో ఉంది. బట్ అప్పుడు మా ఐడియా ఏంటంటే దీన్ని ఓపెన్ సోర్స్ చేస్తే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో దట్ తొందరగా వీ కెన్ ఏబుల్ టు రీప్లేస్ పాలిథిన్ బ్యాగ్స్ మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ అనేది మా డ్రీమ్ బేసికలీ. దట్ ఈస్ ద రీజన్ మేము ఇది టెక్నాలజీ నుంచి మేము ఏదో గెయిన్ చేయాలని చేయలేదు, జస్ట్ ఉపయోగపడాలి 10 మందికి అనేసి ఈ టెక్నాలజీని మేము కంపెనీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. ఓకే, ఫార్ములా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అంటే గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెన్సిలిన్ పేటెంట్ తీసుకోలేదు అసలు, ఇది ఆటోమేటిక్గా నేను కనుక్కున్నాను, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. పోలియో డ్రాప్స్ అతను పేటెంట్ తీసుకోవాలి. ఈవెన్ అడ్వాంట్ జెన్నర్ ఆయన కూడా పేటెంట్ తీసుకోవాలి, ప్రజలకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో. సో అదే ఉద్దేశంతో ఈ పాలిథిన్ కి బదులుగా మనం చేసినటువంటి ఇది ఉపయోగపడాలి, వీలైన తొందరగా ఇది సమాజంలో రీప్లేస్ అవ్వాలి అన్న ఒక ధ్యేయంతో చేస్తుందే కాబట్టి దీని నుంచి ఏదో గెయిన్ చేయాలనేది ఏం లేదు. ఓకే సార్, ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు భారతదేశం కాదు ప్రపంచ దేశాలని పట్టి పీడిస్తున్నట్టు సమస్య కాలుష్యం. సో కాలుష్యం అంటే వేస్టేజ్, ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం రెగ్యులర్గా వాడేది. మీరు ఒక పాలిథిన్కి ఒక ఇది చెప్పారు. సో ఇతరత్రా వేస్టేజీ చాలా గుట్టలుగా పేరుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి. అదే డెవలప్డ్ కంట్రీస్ అయితే వాళ్ళు దే ఆర్ డంపింగ్ ద వేస్టేజ్ ఇంటూ పూరర్ కంట్రీస్. మామూలు అదే పేద దేశాల్లో పోసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు దానికి మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఇక్కడ మీరు 2 విధాలుగా చూడాలండి. ఒకటి ఏంటంటే ఒక ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఇంకో రకమైన వేస్ట్ కానీ, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, సో మెనీ రకాల వేస్ట్లు ఉంటాయి, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవన్నీ. ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకోండి, దాన్ని మనము బర్న్ చేస్తే దాంట్లో ఉన్న హై డెన్సిటీ ఎలిమెంట్స్ లైక్ సిల్వర్, ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్లన్నీ సర్క్యూట్ బోర్డ్స్ అన్ని కూడా సిల్వర్ కానీ కాపర్ కానీ అల్యూమినియం కానీ వాడతారు. ఓకే, ఈ వాడినప్పుడు వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసేసి రిమైనింగ్ మెటీరియల్ని బర్న్ చేసేస్తే యూ విల్ గెట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ కార్బన్ అండ్ దిస్ మెటల్స్. మీరు ఒక చిన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుని మీరు ఇట్లా బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినప్పుడు మినిమం మీకు 300 నుంచి 400 రూపాయల వెండి వస్తుంది బయట. అందుకే మేము విల్ సే ఆల్వేస్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ వేస్ట్ టు వెల్త్. సో ఈ వేస్ట్ అంటామా? ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈజ్ ఆల్వేస్ వేస్ట్ నుంచి మనం వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఇంకా అవేర్నెస్ తక్కువగా ఉంది మన కంట్రీలో. ఇంకా ఐ థింక్ నౌ సమ్ అవేర్నెస్ ఈజ్ స్టార్టెడ్ ఆల్రెడీ.
దీని ఏంటంటే ప్లాస్మా యూజ్ చేసేసి బర్న్ చేసేస్తారు. బర్న్ చేసినప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా ఇట్ విల్ బికమ్ అయితే కార్బన్. ఓకే. ఈ కార్బన్ తీసుకెళ్ళిపోయి మనం పొలాల్లో వాడుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి. కమింగ్ టు ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ అయితే ఇప్పుడు మీరు బేసికలీ మనము ట్యాంక్ బండ్ కానీ ఎక్కడ వెళ్ళి చూస్తే హైదరాబాద్లో కానీ ఎక్కడ చిన్న చిన్న టాయ్స్ వస్తాయి. ఆ టాయ్స్ కాస్ట్ నాట్ మోర్ దాన్ 20 రూపీస్ 10 రూపీస్. మనం విల్ గెట్ వన్ డౌట్, ఇంత టాయ్ చేసినది 10 రూపీస్ 20 రూపీస్లో ఎలా వస్తుందని ఒక చిన్న డౌట్ మనకు వస్తుంది. సింపుల్ రీజన్, ఇప్పుడు చైనాలో దిస్ ప్లాస్టిక్ డంప్ ఇస్ దట్ ప్లాస్టిక్ డంప్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంట్రీలో ఉంచుకోలేరు. సో we have to send it to other countries, so they will reduce this plastic waste. How? ఆ ప్లాస్టిక్ వేస్ట్ ని దే ఆర్ డూయింగ్ రీసైక్లింగ్. ఓకే. రీయూజ్ చేయడానికి చేస్తున్నారు. దాన్ని కొంచెం ప్యూరిఫై చేసేసి ఇలాంటి టాయ్స్ వేసి పూర్ కంట్రీస్ పంపిస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టాయ్ 10-20 రూపీస్కి వస్తుందని ఆలోచిస్తున్నాం కానీ ఆ ప్లాస్టిక్ వేస్ట్ తెచ్చి మన దగ్గర డంప్ చేస్తున్నామని మనం ఆలోచించాలి. ఇది నిజంగా బ్యూటీ ఆఫ్ హౌ టు గెట్ ద మనీ ఫ్రమ్ వేస్ట్. ఓకే ఓకే అన్నమాట. ఇది ప్లాస్టిక్ రిలేటెడ్. కమింగ్ టు నార్మల్ చెత్త, బయో వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే కుళ్ళిపోయే వేస్ట్ మన ఇంట్లో వాడే. దీన్ని సింపుల్ థింగ్, ఈ టెక్నాలజీ కొంచెం అవేర్నెస్ వచ్చింది మన కంట్రీలో. ఎందుకంటే దీన్ని బయోగ్యాస్ కింద వేసుకోవచ్చు. మనకు ఒక చిన్న ప్లాస్టిక్ ఆర్ క్లాత్ లాంటి బ్యాగ్ లాంటిది, ఈ అన్నము ఇవన్నీ దాంట్లో వాడేస్తే కుళ్ళిపోయి మనకు మీథేన్ గ్యాస్ వస్తుంది. ఓకే. దీన్ని మనం మన సిలిండర్స్ కి వాడుకోవచ్చు, డైరెక్ట్ గా వాడుకోవచ్చు, డైరెక్ట్ గా కనెక్షన్ వాడుకోవచ్చు. చెత్త ఉందనుకో, కుళ్ళంది ఉందనుకోండి, దాన్ని బర్న్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓకే. అందుకే మీకు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కొన్ని కంపెనీస్ దే హావ్ టేకెన్ దిస్ ప్రోగ్రామ్ సపరేట్ గా తీసుకొని ఈ చెత్తనంతా బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ కన్వర్షన్, ఈ చెత్త కుళ్ళేదానంతా తీసుకొని గ్యాస్ కన్వర్ట్ చేసేసి గ్యాస్ సెల్లింగ్. అయితే ఇప్పుడు మీరు గ్యాస్ అన్నారు, వెజిటబుల్ వేస్ట్తో గ్యాస్ చేసే దగ్గర ఖచ్చితంగా పేడ వాడాల్సిన అవసరం వచ్చి కొన్ని చోట్ల అంటే అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకి పశువులు కూడా ఉంటే తప్ప బయోగ్యాస్ ప్రొడ్యూస్ కాదేమో అని ఒక అనుమానం ఉందండి. మీరు వెజిటబుల్ వేస్ట్ను యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో పడేస్తే కొన్ని రోజులకు అది కుళ్ళిపోతుంది. ఓకే. ఏంటంటే సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దట్ బ్యాక్టీరియా ఇన్సైడ్ దట్. ఓకే. ఒక్కోసారి బ్యాక్టీరియా ఏమంటే లేదనుకోండి, కొంచెం లేట్ కూలుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా జనరేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకే. కాబట్టి సమ్ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది, దాన్ని దాంట్లో వేసేస్తే కూలిపోతుంది. ఇప్పుడు మన స్కూల్ ఉందండి, మా స్కూల్లో బోర్డంతా ప్రతిరోజు ఇక్కడ హాస్టల్ నడుస్తూ ఉంటుంది, పిల్లలు భోజనం చేస్తారు. సో కుక్కుడు వేస్ట్ ఉంటుంది, కిచెన్ వేస్ట్ ఉంటుంది, మనకి వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని ఉపయోగించి కెన్ వి ప్రొడ్యూస్ ఎనీ గ్యాస్? హ్యాపీలీ అండి. మీరు యాక్చువల్లీ ఈ ఫుడ్ వేస్ట్ను వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా మీరు ఒక నేను ఐ విల్ గివ్ వన్ అడ్రస్ సార్. ఒక చిన్న ఈ బయోగ్యాస్ ప్లాంట్ లాగా వస్తుంది. అంటే దానికి మీరు ఏదో ఇటుకలు వేసి పెద్ద కట్టడం ఏం లేదు, చిన్న బ్యాగ్ లాగా వస్తుంది. ఓకే సార్. ఆ బ్యాగ్ లో పడేసేస్తే చాలు, ఒక 3 days కి ఇటు సైడ్ సిలిండర్ ఎంటీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్అప్ అయిపోతుంది. అవునా సార్? నౌ ఇప్పుడు మేము డిఆర్డిఓలో we need that technology for our school, sir. I'll help you. So okay. Then ఇంకొకటి ఇక చివరి ప్రశ్న, ఇప్పుడు విద్యార్థులకి ఈ సైంటిఫిక్ టెంపర్ కానీ ఇటీవల కాలంలో బాగా తగ్గుతోంది. ఈ విద్యార్థులకి మీరు ఇచ్చే ఒక యాజ్ ఎ సైంటిస్ట్ మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను అనుకోవడం విద్యార్థులకు సైంటిఫిక్ టెంపర్ తగ్గిందని నేను అనుకోవట్లేదు. ఓవర్ జనరేషన్స్ ఇది ఇంకా పెరుగుతుందని అనిపిస్తుంది, తగ్గుతుందని నేనే అనిపించట్లేదు. ఓకే. బట్ మేబీ ఒకటైతే చెప్పగలను ఏంటంటే, ఈ పిల్లలు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానికి ఇట్ ఈస్ అ వన్ క్వశ్చన్. ఓకే. కొన్ని స్కూల్స్లో దే ఆర్ వెరీ గుడ్, కొన్ని స్కూల్స్లో దే ఆర్ నాట్ గుడ్ అప్ టు ది మార్క్. మీన్స్ వాట్ ఇస్ ద మీన్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. ఓకే. అంతేగాని నౌ సైంటిఫిక్ ఇన్నోవేషన్ పిల్లల్లో రావాలి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫ్రమ్ స్కూలింగ్ లెవెల్ నుంచి టీచర్స్ ఇనిషియేషన్ ఉండాలి. సార్, దే హ్యావ్ టు రెగ్యులర్లీ మూవ్ టు సీ దీస్ సైన్స్ సెంటర్స్. ఓకే. దెన్ దే హ్యావ్ టు గో అండ్ సీ సమ్ కంపెనీస్, సమ్ ప్రీమియర్ ఏజెన్సీస్ లైక్ ఇస్రో, డిఆర్డిఓ ఇట్లా విజిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది. సో టు ఇగ్నైట్ దేర్ మైండ్స్, to make them to visit all these places. అది వస్తే నాకు తెలిసి సైంటిఫిక్ మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. So thank you very much. Thank you for being with us.